కార్తీకమాసం మొదటి రోజు శివపురాణం లింగోద్భవ కథ. నమస్కారం. భక్తి వెలుగు ఛానల్కు స్వాగతం. ఈ రోజు నుంచి ప్రారంభమైన పవిత్ర కార్తీకమాసం సందర్భంగా మనం ప్రతిరోజూ శివపురాణం నుంచి ఒక అద్భుతమైన కథను తెలుసుకుందాం. ఈ రోజు మొదటి రోజున పరమేశ్వరుడి యొక్క గొప్పదనాన్ని, ఆయన ఆకార రహస్యాన్ని తెలిపే లింగోద్భవ కథను విందాం. ఈ కథ మహాశివరాత్రికి కూడా ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఒకానొక సమయంలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి, సృష్టిని పాలించే శ్రీమహావిష్ణువుకు మధ్య ఎవరు గొప్ప అనే దానిపై తీవ్రమైన వాదం మొదలైంది. బ్రహ్మదేవుడు, నేనే ఈ సృష్టి మొత్తాన్ని నిర్మించాను, సమస్త జీవరాశి నానుంచే పుట్టింది, కాబట్టి నేనే ఈ విశ్వంలో అత్యున్నతమైన దైవాన్ని అని తన గొప్పతనాన్ని చాటుకున్నారు. దానికి విష్ణువు, అయినా కూడా ఈ సృష్టిని రక్షించి పోషిస్తున్నది నేనే, విపత్కర పరిస్థితులలో ధర్మాన్ని నిలబెట్టి జీవులను కాపాడుతున్నది నేనే, కాబట్టి నాతో పోలిస్తే నీవు తక్కువే అని ప్రతివాదన చేశారు. వారిద్దరూ తమ శక్తి సామర్థ్యాల గురించి, తమ ఆధిక్యత గురించి ఎంతకీ తేలని వాదనలో మునిగిపోయారు. ఆ అహంకారం ఎంతగా పెరిగిందంటే వారి చుట్టూ ఉన్న దేవతలు కూడా భయపడేలా పరిస్థితి తయారైంది. వారి వాదన అటు సత్యాన్ని, ఇటు ధర్మాన్ని మర్చిపోయేలా చేసింది. అలా వారు తమలో ఎవరు గొప్ప అని తీవ్రంగా వాదించుకుంటున్న సమయంలో ఒక్కసారిగా ఒక అద్భుతమైన, ప్రకాశవంతమైన, ఊహకందని మహా తేజోలింగం ఆవిర్భవించింది. ఆ లింగం భూమి నుంచి ఆకాశం వరకు, ఆకాశాన్ని దాటిపోయి ఎక్కడ మొదలవుతుందో, ఎక్కడ ముగుస్తుందో తెలియని ఒక అనంతమైన అగ్నిస్తంభంలా నిలబడి ఉంది. దానినుంచి వెలువడుతున్న తేజస్సు సూర్యచంద్రుల కాంతిని మించిపోయింది. ఆ అసాధారణ దృశ్యాన్ని చూసి బ్రహ్మ, విష్ణువులు తమ వాదాన్ని ఆపి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఇదేంటి? ఇంత అద్భుతమైన, శక్తివంతమైన స్తంభమేమిటి? దీనికి ఆది ఎక్కడా, అంతమెక్కడా అని ఆలోచించసాగారు. వారిద్దరూ ఈ తేజోలింగం యొక్క ఆది, అంతం కనుగొన్నవారే మనలో గొప్పవారు అని నిర్ణయించుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక హంసరూపం ధరించి ఆ స్తంభం యొక్క పైభాగాన్ని, ఆది కనుగొనడానికి అనంతమైన ఆకాశంలోకి, ఊర్ధ్వలోకాలలోకి ప్రయాణం చేశారు. ఆయన యుగాల తరబడి పైకి ఎగురుతూనే ఉన్నారు, కాని స్తంభంపై భాగాన్ని చేరుకోలేకపోయారు. అదే సమయంలో శ్రీమహావిష్ణువు ఒక శక్తివంతమైన వరాహ, పంది రూపం ధరించి ఆ స్తంభం యొక్క క్రింది భాగాన్ని, అంతం తెలుసుకోవడానికి అంతులేని పాతాళంలోకి, భూమి లోపలికి ప్రయాణం చేశారు. ఆయన కూడా యుగాల తరబడి క్రిందికి తవ్వుకుంటూనే ఉన్నారు, కాని స్తంభం క్రింది భాగాన్ని చేరుకోలేకపోయారు. కాలం గడిచిపోయింది. బ్రహ్మదేవుడు ఎంత ప్రయత్నించినా లింగం యొక్క పైభాగాన్ని కనుగొనలేకపోయారు. ఆయన నిరాశతో తిరిగి వస్తున్నప్పుడు ఆకాశం నుంచి ఒక కేతకీ పుష్పం, మొగలి పువ్వు క్రిందకు వస్తూ కనిపించింది. ఓ కేతకీ పుప్పమా, నీవు ఎక్కడి నుండి వస్తున్నావు అని అడిగారు బ్రహ్మ. నేను ఈ లింగం పైభాగం నుండి వస్తున్నాను అని చెప్పింది మొగలిపువ్వు. అప్పుడు బ్రహ్మ, నేను ఈ లింగం యొక్క పైభాగాన్ని చూశానని విష్ణువుతో అబద్ధం చెబుతాను, నీవు దానికి సాక్ష్యం చెప్పాలి అని కోరారు. మొగలిపువ్వు అందుకు అంగీకరించింది. చివరకు బ్రహ్మదేవుడు మరియు విష్ణువు ఇద్దరూ తిరిగి వచ్చారు. విష్ణువు తన వైఫల్యాన్ని ఒప్పుకుని శిరస్సు వంచి, చేతులు జోడించి, నేను ఈ లింగం యొక్క ఆదిని కాని, అంతాన్ని కాని కనుగొనలేకపోయాను. ఈ స్తంభం యొక్క మహిమ నాకు అర్థమైంది. ఇది నిస్సందేహంగా నాకంటే గొప్పది అని నిజం పలికారు. కాని బ్రహ్మదేవుడు అహంకారంతో, నేను ఈ లింగం యొక్క పైభాగాన్ని చూశాను, దానికి గుర్తుగా ఈ కేతకీ పుష్పం నా దగ్గర ఉంది, ఈ పుష్పం కూడా నా మాటలకు సాక్ష్యం చెబుతుంది అని అబద్ధం పలికారు. మొగలి పువ్వు కూడా బ్రహ్మకు అనుకూలంగా అబద్ధపు సాక్ష్యం చెప్పింది. బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పగానే ఆ అఖండ తేజోలింగం మధ్యభాగం నుంచి సాక్షాత్తూ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యారు. ఆయన ప్రకాశవంతమైన, శాంతమైన రూపంతో దర్శనమిచ్చారు. తాను స్వయంగా అఖండమైన, అనాది, అనంతమైన శక్తి స్వరూపమని శివుడు ప్రకటించారు. శివుడు సత్యాన్ని పలికి తన వైఫల్యాన్ని ఒప్పుకున్న విష్ణువును మెచ్చుకున్నారు. నీవు ఎప్పుడూ పూజనీయుడవు, నీకు నిత్యం పూజలు జరుగుతాయి అని దీవించారు. అబద్ధం చెప్పినందుకు మరియు అహంకారంతో సత్యానికి దూరమైనందుకు బ్రహ్మదేవుణ్ణి శివుడు శపించారు. భూమిపై నీకు ఆలయాలు ఉండవు, పూజలు కూడా తక్కువగా జరుగుతాయి అని. అందుకే బ్రహ్మకు ఆలయాలు చాలా అరుదుగా, కొన్ని చోట్ల మాత్రమే ఉంటాయి. బ్రహ్మ అబద్ధానికి సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వును కూడా శివుడి పూజలో ఉపయోగించకూడదని శివుడు శాసించారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే,
పరమాత్మ అయిన శివుడికి ఆదిలేదు, అంతం లేదు. ఆయన ఏ రూపంలో పుట్టలేదు, ఆయన ఎప్పుడూ ఉండేవాడే, అనంతమైనవాడు, సర్వాంతర్యామి. శివలింగమనేది కేవలం ఒక రాయి కాదు, అది అనంతమైన శక్తికి చిహ్నం. బిగినింగ్లెస్ అండ్ ఎండ్లెస్ కాస్మిక్ పిల్లర్ ఆఫ్ లైట్. కార్తీకమాసంలో శివుడిని ధ్యానించడం ద్వారా మనం అహంకారాన్ని వదిలిపెట్టి సత్యాన్ని ఆచరించి ఆ పరమేశ్వరుణ్ణి శరణు వేడితే ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుంది. హరహర మహాదేవ. ప్రియ భక్తులారా, పవిత్రమైన కార్తీకమాసం మొదటి రోజు లింగోద్భవ కథ విన్నారు కదా. ఆ పరమశివుని మహిమ మనందరికీ అర్థమైంది. జ్ఞాపకముంచుకోండి, ఈ రోజు నుంచి కార్తీకమాసం ముగిసే వరకు మీ భక్తి వెలుగు ఛానెల్లో ప్రతిరోజూ ఒక శివపురాణ పవిత్ర కథ ఉదయం 6 గంటలకు లేదా సాయంత్రం 6 గంటలకు మీరు నిర్ణయించుకున్న సమయం చెప్పండి, విడుదలవుతుంది. ఈ కథలను వినడం ద్వారా మీరు కార్తీకమాసం పుణ్యాన్ని, శివుని అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. కాబట్టి రేపటి అద్భుతమైన కథను అస్సలు మిస్ కాకండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి. అప్పుడే రేపటి కథ వీడియో మీదాకా చేరుతుంది. మీరు ఈ కార్తీకమాసంలో మరింత భక్తి వెలుగు పొందాలని కోరుకుంటూ ఓం నమః శివాయ.